ఇక్కడ వంశ శబ్దాన్ని ఎలా వాడారు అంటే వంశ పరంపర అనే అర్థంలోనే కాకుండా వెదురుగడ అనే అర్థంలో కూడా వాడారు. వంశం అంటే వెదురుగడ, అందుకే వంశీ అంటారు. వంశీ అంటే వెదురుతో చేసిన మురళి. కృష్ణుణ్ణి వంశీమోహన అంటారు. వంశీకృష్ణ అనే పేరు చాలా మందికి ఉంటుంది. వంశీ అంటే మురళి, వెదురుతో చేసిన మురళే, ప్లాస్టిక్ మురళికి పెట్టకూడదు, అది వెదురుతో చేస్తేనే. వంశం అంటే వెదురు. సరిగ్గా మన వంశాలు కూడా వెదురుగడలాగే ఉంటాయి. వెదురు పదం మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా కనపడినప్పుడు అడవుల్లో అక్కడ దుబ్బులు ఉంటాయి కదా, ఇలా పెరుగుతుంది, ఓ కణుపు వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ అంత పెరుగుతుంది, మళ్ళీ ఓ కణుపు వస్తుంది, మళ్ళీ అంత పెరుగుతుంది. అంటే ముత్తాత, తర్వాత ఓ కణుపు తాత, తర్వాత ఓ కణుపు తండ్రి, తర్వాత ఓ కణుపు మనవడు, ఇలా వచ్చారన్నమాట. ఆ వంశం ఈ వంశం పెరగడం ఒకటి. అలాగే ఒక్కడి వంశంలో పుట్టకూడని వాడు హిరణ్యకశిపుడు లాంటి వాడు, రావణాసురుడు లాంటి వాడు పుడితే ఈ వంశం మొత్తం వెదురు పొదలాగే తగలబడిపోతుంది కూడా. అనుమానం తగలబడిపోయే వాటిలో కూడా వెదురు పొద చాలా తేలిగ్గా తగలబడిపోతుంది. పొరపాటున అంటుకుంది అంటే పెళ్ళ 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 తాను తగలబడ్డమే కాకుండా దగ్గర అరణ్యంలో ఉండే మహావృక్షాలన్నీ కాల్చి పారేస్తుంది. వెదురు పొదలు ఉంటే ఎంత లాభం ఉందో అంత నష్టం ఉంది. తొందరగా అంటుకుంటాయి. మర్రి చెట్టు రావి చెట్టు అంటుకోవడం కొంచెం కష్టం. వెదురు పొద అలా కాదండి, లోపలికి వెళ్ళిపోతుంది. లోపల ఖాళీగా ఉంటుంది కదా, గొట్టంలాగా లోపలికి వెళ్ళిపోతుంది. కానీ పెళ్ళ 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 వెళ్ళిపోతుంది. ఈ విరిగిన వెదురుగాడలు, నిప్పు కణికలు, అవి వేరే దాని మీద పడతాయి, అక్కడ అంటుకుంటాయి. వంశాలు కూడా అంతే. తండ్రి ముత్తాత, తల్లి అమ్మమ్మ, తల్లి చెల్లి ఇలా పుట్టచ్చు. ఒక్క ఆడది ఒక్క మొగాడు ఇందులో చెయ్యకూడని పనిచేసి వంశానికి అప్రతిష్ట తీసుకొచ్చారు అంటే ఇంత వంశ ప్రతిష్ట నాశనం అయిపోతుంది. మొఘల్ వంశ చక్రవర్తుల్లో అనేక రకాల పరిపాలన జరగడం, అంతో ఎంతో కాస్త మంచిగా పరిపాలించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఒక్క ఔరంగజేబు కారణంగా మొఘల్ వంశం మొత్తం అప్రతిష్ట పడి, రఘువంశం లాంటి మహావంశం కూడా చివరిలో చివరిలో వస్తాడు. అగ్నిమిత్రుడు అని ఒక రాజు వస్తాడు, ఆయనకి స్త్రీ వ్యసనం తప్పితే వేరే ఏమీ లేదు. ఇంకా మరి రాముడు వంశంలో వాడే, ఆయనతో రఘువంశం అంతం అయిపోయింది. కాళిదాసు రఘువంశం ముగించి పారేశాడు. ఇంకా అగ్నిమిత్రుడు తర్వాత రాయడానికి ఏం లేదన్న. ఇవి సరిగ్గా దైత్య వంశం. మనలో ఒక దైత్యుడు పుడితే శివుడు ఇంతే ఉపకారం చేసి మార్కండేయుళ్లాగా పిల్లల్ని పుట్టించి ఆయుర్దాయం ఇచ్చిన శివుడు ఏం చేస్తారు అంటే దుష్ట దైత్య వంశ ధూమకేతమే నమః శివాయ. మన దుర్గుణాల ద్వారా మన వంశాన్ని తగలబెట్టే దుష్టత్వంతో మనం తయారైతే మన వంశం అనే వెదురు పదును మొత్తం అగ్నిలా కాల్చేయడానికి కూడా భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. మనం జాగ్రత్తగా ఉండాల్సిందే.